ఎందుకంటే నేను ముందే చెప్పినాను. కామన్ మ్యాన్ లాగా బిహేవ్ చేయట్లేదు. అదైతే క్లియర్‌గా కనిపిస్తుంది, నాకనిపిస్తుంది. సో, కొందరు చేంజ్ అవుతూ వస్తున్నారు. బట్ స్టిల్ ఆహ్, ఆమె దివ్య ఎవరైతే ఉన్నారో ఆమె బిహేవియర్ స్టిల్ ఇట్ ఈస్ బియాండ్ ద కామన్ మ్యాన్. సో, లిమిట్స్ పెట్టుకోవాలి, కామన్ మ్యాన్ ఇలాగే ఉండాలని నేను అనట్లేదు. కానీ ఒక స్టాండర్డ్ వే ఆఫ్ బిహేవియర్ ఉంటుంది కదా! సో, అది నేను ఎక్స్‌పెక్ట్ చేసి ఈ రివ్యూ చేస్తున్నానండి. అగైన్ సో, నాగార్జున గారైతే చాలా బాగా చెప్పారు. సో, బర్నీకి అలాగే చెప్పారు. దివ్య పాయింట్ ఏదైతే నేను ఫీల్ అయ్యానో, సో, తను ఒక దగ్గర రాంగ్‌గా బిహేవ్ చేశారు. లైక్ అన్నెసెసరీగా మాధురి గారికి, భరణి గారికి మధ్యలో మాట్లాడడం ఏదైతే ఉందో, అది అన్నెసెసరీ డిస్కషన్ అనిపించింది. అలాగే భరణి గారు ఆ ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు సో, ప్రాపర్‌గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ముందొచ్చిన వాళ్ళకి పెట్టినప్పుడు ఆబ్వియస్‌గా ఒక క్యూలో సో, వీళ్ళిద్దరు తనుజ గారైతేనేమి, మాధురి గారైతేనేమి వచ్చినప్పుడు వాళ్ళకి సర్వ్ చేయాలి. లేదా సర్వ్ చేయకపోవడానికి కావాల్సిన ఉన్నటువంటి రీజన్ ప్రాపర్‌గా చెప్పాలి. సో, ఈ 2 చేయకుండా వెయిట్ చేయండి అని అన్నప్పుడు సో, అక్కడున్న వాళ్ళెవ్వరూ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఎందుకంటున్నానంటే స్పెషల్లీ వీళ్ళిద్దరికి. ఎందుకంటే వాళ్ళు ఒక సెలబ్రిటీస్ హోదాలోనే లోపలికొచ్చారు. సో, కామన్ మ్యాన్‌గా బిహేవ్ చేయనప్పుడు ఒక సెలబ్రిటీస్ హోదాలో వచ్చిన వాళ్ళెందుకు అంత ప్లేట్స్ పట్టుకొని అంత హ్మ్, రిక్వెస్ట్‌గా చేయాల్సిన అవసరం ఏముంది? సో, దే ఫీల్ లైక్ ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ థింగ్. సో, అందుకనే వాళ్ళు ఫీల్ అవ్వాల్సొచ్చింది. సో, నేనైతే పర్సనల్‌గా వాళ్ళు ఫీల్ అయిన దాంట్లో వాలిడ్ రీజన్ ఉందని అనుకుంటున్నాను. ఇక్కడ బర్నీ గారిది కూడా తప్పు కాదు. బర్నీ గారు కూడా అతను ఆల్రెడీ చేస్తున్నాడు కాబట్టి కాస్త వెయిట్ చేయండి ఫర్ ఎ బెటర్ సర్వ్ అనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు. బట్ చెప్పిన విధానం ఏదైతే ఉందో అది అవతల వాళ్ళకి హర్ట్ అయింది. సో, ఇక్కడ వీళ్ళిద్దరిది కూడా వాళ్ళ వాళ్ళ పాయింట్లు కరెక్ట్ అయినప్పటికీ మధ్యలో ఆ డిస్కషన్‌ని వేరే టైంలో డిస్కస్ చేస్తున్నప్పుడు మధ్యలో వచ్చినటువంటి దివ్య సో, తను ఈ డిస్కషన్‌ని కొంచెం ఎక్స్‌టెండ్ చేసిందేమో అనిపించింది. సో, అన్నెసెసరీగా నువ్వెవరివి? నేను మాట్లాడతాను. నాకు నచ్చిన వాళ్ళతో మాట్లాడతాను. నచ్చిన వాళ్ళకి సపోర్ట్‌గా మాట్లాడతాను. నేను కెప్టెన్‌ని. సో, కొన్ని వర్డ్స్ ఏవైతే ఉన్నాయో చాలా అగ్రెసివ్‌గా ఉన్నాయి. అండ్ చాలా కమాండింగ్‌గా ఉన్నాయి అక్కడ. సో, నేను కెప్టెన్‌ని. సో, నేను చెప్పింది వినాలి. అని ఒక కమాండింగ్ అని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అక్కడున్న వాళ్ళందరూ వినాలి అనేది మాత్రం నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఒక కామన్ మ్యాన్‌గా